నమస్కారం ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ అన్నదాత సుఖీభవ పథకానికి గిద్దలూరులో సీఎం చంద్రబాబుకు అభినందనలు ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చిత్రపటాలకు ధాన్యాలతో అభిషేకాలు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ కోయ ప్రవీణ్ ఎస్పీకు మార్కాపురం తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి శుభాకాంక్షలు తర్లుపాడులో ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు హంసవాహన సేవలో స్వామి అమ్మవార్లను వీక్షించి తరిస్తున్న భక్తులు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు సమిష్టి కృషి అవసరం దొనకొండ మండలం చందవరంలో ఆ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావును నూతన ఎస్పీ కోయ ప్రవీణ్ కలిశారు ఒంగోలులోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా ఎస్పీ మంత్రిని కలిశారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మంత్రికి వివరించినట్లు తెలిసింది ప్రకాశం జిల్లా తర్లుపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామివారికి ప్రాతకాల అర్చన విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం రిత్విక్కరణం అంకురారోపణ భేరి పూజ ధ్వజారోహణ సాయంత్రం పూట ఎదుర్కొన్న స్వామివారి అమ్మవారికి రాయబారం నిర్వహించారు బుధవారం స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారి తరపున అమ్మవారి తరపున జవ్వాజీ విజయభాస్కర్ రావు వారి ధర్మపత్ని శేషకుమారి ఉభయదాతలుగా వ్యవహరించారు అలాగే దేవస్థానం తరపున ఆలయ ఈవో పప్పు వెంకట్రావు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఉభయదాతలుగా గోపి వెంకటయ్య ధర్మపత్ని శ్రీదేవి దంపతులు వ్యవహరించారు స్వామి అమ్మవార్లకు హంస వాహనంపై పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో కోలాటం భక్తి పాటలు మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరిపారు వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ గిద్దలూరు నియోజకవర్గ రైతులు ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు రైతులు ట్రాక్టర్ల ర్యాలీ వడ్ల ధాన్యాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది ర్యాలీలో రైతులు అన్నదాత సుఖీభవ పథకంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాన కూడలిలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చిత్రపటాలకి వడ్ల ధాన్యాలు పోసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు బండి వెంకటస్వామి రాచర్ల మండల ఏరియా కోఆర్డినేటర్ సూరా పాండురంగారెడ్డి రైతులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కోయ ప్రవీణ్ను మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి వక్కలగడ్డ రాధిక మల్లికార్జున కూడా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు
రాబోయే ఎన్నికల్లో జగనన్నను సీఎంగా చూసేందుకు కృషి చేయాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నియోజకవర్గంలో అనుకున్న దానికంటే రెట్టింపు ఓట్లు రావాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో ఇంతటి ఆదరణ చూపిన ఆడపడుచులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దొనకొండ మండలం చందవరం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చందవరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ముదిరాజ్, వడ్డరాజు, యాదవరాజులకు చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల వైకాపా కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వీరయ్య చౌదరి, చందవరం సర్పంచ్ నూనె రవికుమార్, జిల్లా సేవాదళ కార్యదర్శి ఏసుబోయిన నాగేశ్వరరావు పాల్గొన్నారు. గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబుకు కేసులో ఊరట లభించింది. మార్కాపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పడిన శిక్షను 6వ అదనపు జిల్లా జడ్జ్ రద్దు చేశారు. మార్కాపురం కోర్టులో శిక్ష పడినందున అన్న రాంబాబు 6వ కోర్టుకు అప్పీల్ చేశారు. తాజాగా కంప్లైంట్ గోర్ల సురేంద్రనాథ్, అన్న రాంబాబు కలిసి కాంప్రమైజ్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేయడంతో ఈ తీర్పు వెలువడింది. ఈ విషయం తెలుసుకున్న అన్న వర్గీయులు ఆనందంతో సంబరం చేసుకున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నాయకులు అన్నారు. మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితా విషయంపై బీఎల్ఓలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సక్రమంగా నిర్వహించాలన్నారు. అవకతవకలకు తావు లేకుండా చూడాలని చెప్పారు. ఈ నెల 22న 5K రన్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇదివరకే మనకు జనవరి 11వ తేదీన ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. ఈ జనవరి 11 విడుదలైన తర్వాత మళ్ళీ అందులో ఏదైనా చేర్పుల కొరకు కానీ, ఆక్షేపణల కొరకు కానీ, ఈ మోడిఫికేషన్స్ కొరకు కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. దీని ద్వారా క్లెయిమ్లు, అబ్జెక్షన్స్ కూడా ఇవ్వవచ్చు. అయితే ఈ క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ స్వీకరించడం అనేది ముఖ్యంగా మరి తొలగింపులకు సంబంధించి కానీ, సవరణలకు సంబంధించి కానీ, అదేవిధంగా షిఫ్టింగ్ సంబంధించి కానీ మనకు కేవలం ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ వచ్చే వరకే ఉంటుంది. ఎన్నికల అనౌన్స్మెంట్ వరకు మాత్రమే ఉంటుంది. ఎన్నికలు ఒక్కసారి అనౌన్స్ అయిన తర్వాత 7 అంటే తొలగింపులకు కానీ, ఈ మోడిఫికేషన్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఎటువంటి అవకాశం ఉండదు. ప్రతి బిఎల్ఓ కూడా ఈ నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అక్కడే ఉంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ల జాబితా ఉంది. అదేవిధంగా ఫామ్ 6, 7, 8, 8A ఫామ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అది చదివి వినిపిస్తారు. కావాలంటే ఓటర్ల జాబితా కూడా చూపిస్తారు. వాళ్ళ స్టేషన్కి ఇదివరకే మనం ప్రతి స్టేషన్కి కూడా పోలింగ్ కేంద్రం నంబర్ వేయడం జరిగింది. తర్వాత అక్కడ బిఎల్ఓ యొక్క బోర్డు కూడా డిస్ప్లే చేశాం. ఎవరికైనా అవసరమైతే బిఎల్ఓకి ఫోన్ చేయొచ్చు, సూపర్వైజర్కి ఫోన్ చేయొచ్చు, ఏఈఆర్ఓ, ఆర్ఓలకు కూడా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు, ఓటర్లకు తెలియజేసేది ఏమంటే వెంటనే మీ ఓటు ఉందో లేదో తెలుసుకోండి. అనేక మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో చూసుకోవచ్చు, బిఎల్ఓ దగ్గర చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఏదైనా ఉంటే మీరు క్లెయిమ్లు ఇవ్వవచ్చు. మరీ ముఖ్యంగా ఈ 18, 19 సంవత్సరాల వయసు ఉండే ఓటర్లు పర్సంటేజ్ మొత్తం మీద చాలా తక్కువ ఉంది. కాబట్టి అన్ని కాలేజీలోనూ 18 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులందరినీ కూడా ఇదివరకే వాళ్ళ కళాశాలకు వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఈ స్వీప్ యాక్టివిటీస్, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమం కింద అందరి విద్యార్థులను కూడా, అర్హులైన వాళ్ళందరినీ కూడా చేర్చడం జరిగింది. మరి ఇప్పటికే పోస్టర్స్ వస్తే అన్ని పోస్టర్లు కూడా కనిపించడం జరిగింది. వీళ్ళను ప్రోత్సహించడం కోసం మరి రేపు 22వ తారీఖున 5K రన్ కూడా మనకు మార్కాపూర్ పట్టణంలో జరుగుతుంది. కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన సిఆర్పీఎఫ్ వీర జవాన్లకు కంబంలో ఘన నివాళులర్పించారు. స్థానిక వాసవి విద్యాసంస్థల అధినేత గోళ్ల రత్నబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కందులాపురం సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు జవాన్లపై ఆత్మాహుతి దాడి హేయమైన చర్య అన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సైనికులై ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి పవిత్రమైన దేశంలో కుటుంబాల్ని వదిలిపెట్టి తీర ప్రాంతంలో భారతీయులందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి జవాన్లు, ఆ జవాన్ల రక్షణతో ఈ మిలిటెంట్లు చేసినటువంటి దుశ్చర్యకు నిరసనగా ఖమ్మం వాసవి విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ఒక నిరసన తెలుపుతున్నాము. మార్కాపురం నూతన తహసీల్దార్గా జాన్ పీటర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్ని ఒత్తిడులకు లోను కాకుండా ప్రలోభాలకు లొంగకుండా సక్రమంగా నిర్వర్తిస్తామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నమస్కారం అండి. నేను ఈరోజే మార్కాపురం తహసీల్దార్ జాయిన్ అయ్యాను. నా పేరు జాన్ పీటర్ అండి. నేను వెనుకొండ నుంచి వచ్చాను. ఎన్నికల విధుల్లో భాగంగా ఇక్కడికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు గుంటూరు జిల్లా నుంచి. ఈ ఎన్నికల విధులు అయిపోయిన తర్వాత మళ్ళీ యాజిటేజ్గా మళ్ళీ గుంటూరు జిల్లాకి వెళ్ళిపోతాం. ఇక ఆర్డీ గారు చెప్పినట్లుగా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహిస్తాం మేము. దశల వారీగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తెలిపారు. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నానని వివరించారు. శివాలయంలో 75 అడుగుల గోపురాన్ని నిర్మాణం చేస్తున్నామన్న ఆయన రాబోయే రోజుల్లో కోటప్పకొండ స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నది తన సంకల్పమన్నారు. త్రిపురాంతక మండలంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో శివరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కోసం బోర్వెల్స్కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని వివరించారు. సహకరించిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దృష్టి పెట్టి అనేకమైనటువంటి పనులు చేయించడం జరిగింది. ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఈ ఆలయ అభివృద్ధికి తయారు చేయించాం. దశల వారీగా ఈ ఆలయాన్ని జనాభివృద్ధి చెందే విధంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే త్రిపురాంతకం నుంచి డబల్ రోడ్ నిర్మాణం చేయించాం. అలాగే ఆలయ కట్ట మీద సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ గోపురం కూడా శివాలయం దగ్గర దాదాపు 75 అడుగుల గోపురాన్ని కూడా నిర్మాణం చేయిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో నా యొక్క ఆశయం, నా లక్ష్యం కోటప్పకొండ స్థాయిలో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయాలి అనేది నా యొక్క దృఢ సంకల్పం. అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం కూడా తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలయానికి ఎవరిని చైర్మన్ గా నియమించాలి అని ఎంతో ఆలోచన చేసి మరి గోళ్ల సుబ్బారావు గారు వారి కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా అమ్మవారి భక్తులు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కనుక చైర్మన్ అవకాశం ఇస్తే ఈ టెంపుల్ అభివృద్ధి మీద త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, మంచిగా పనిచేస్తారు, ఆలయాలు అభివృద్ధి చేస్తారు అనేటువంటి ధ్యేయంతో గోళ్ల సుబ్బారావు గారిని చైర్మన్ గా నామినేట్ చేయించడం జరిగింది. ఆయన కూడా చైర్మన్ గా వచ్చిన దగ్గర నుంచి ఆహర్నిశలు ఈ ఆలయాల అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితోటి ఆయన గాని ఆయనతో పాటు ఏర్పాటైనటువంటి మెంబర్స్ అందరూ కూడా చాలా మంచి వారిని ఎంపిక చేసి నియమించడం జరిగింది. నవి ఆంధ్రప్రదేశ్లో అన్ని అవకాశాల్ని మాదిగలకు దక్కకుండా చేయాలన్న కుట్ర సాగుతోందని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగలు లేరని, ఉన్నదంతా మాలలే అన్నట్లు పాలక ప్రతిపక్షాల వర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. దీనికి నిరసనగా అమరావతి వేదికగా జరగబోయే విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కురిచేడులో మాదిగల సంయుక్త సన్నాహక సభ నిర్వహించారు. ఈ సభకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.
సభ అధ్యక్షుడిగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు కంబంపాటి జోసెఫ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు అందాల్సిన రిజర్వేషన్లను మాలలు అనుభవిస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సూర్యపోగు శ్యామ్, ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి మందాడి పీటర్, కురిచేడు మండలం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కంబంపాటి సాయన్న, యువసేన నాయకుడు బాబు, ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ వెంకటరమణ, సీనియర్ నాయకుడు జడ్సస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మన మాదిగల మీద ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. మన జాతి ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం, మన జాతి ఆంధ్రప్రదేశ్లో లేదని ఒక ప్రయత్నం కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో. నేను ఈ మధ్యలో ఢిల్లీలో ఉన్నా. ఒక 15 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి మనకు మాదిగల 2 ఎంపీలు ఉన్నారు, మన కులస్తులు. వాళ్ళ నుంచి మన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య మొదటి నుంచి మనం మన జాతి కోసం ఏ పోరాటం అయితే చేస్తున్నామో ఆ సమస్య పరిష్కారం త్వరగా చేయాలని చెప్పి 2 మాదిగ ఎంపీలు అటు నుంచి లేవబోయింది. అదే సమయానికి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఎంపీలు లేచారు. అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు. ఈ 4 ఎంపీలు మాలలే. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడతారంటే తెలంగాణలో మాదిగలు ఉన్నారేమో, మాలలు ఉన్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాలలేమే ఉన్నాం, మాదిగలు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ తెలియదు అని ఒక అడ్డుకులు వేసే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ దృష్టిలో మాలలు తప్ప ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు లేరు. ఒకటి, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం. అంటే బీసీ రిజర్వేషన్లు పంచినప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు పంచకపోవడం వల్ల కుటుంబంలో ఉన్న ఆస్తిని ఒకడే అనుభవించినట్టుగా రిజర్వేషన్ల ఆస్తిని కూడా ఒక మాలలే అనుభవిస్తున్నారు. పంచాలని మనం పోరాటం చేస్తున్నాం. ఆ పంచడం అనేది బీసీలో జరిగింది. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కొమరోలు మండలం సూరవారిపల్లి మాజీ సర్పంచ్ బోయిల్ల ఎర్రరెడ్డి ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న వెంకట రాంబాబు సూరవారిపల్లెలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఎర్రారెడ్డిని అడిగి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం రెడ్డిచెల్ల గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కృష్ణంరాజు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రెండంకెల వృద్ధి సాధిస్తాం, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తాం. ఇవి అప్పుడప్పుడు వేదికలపై పాలకులు ఇచ్చే హామీలు. అయితే ఇవన్నీ ఒట్టి మాటలు అనే విధంగా జిల్లాలో పరిస్థితి తయారైంది. జిల్లా డైరీని నిర్వీర్యం చేస్తున్నట్లే దానికి అనుబంధంగా ఉన్న పాలశీతల కేంద్రంను పట్టించుకోకుండా మూతపడే స్థితికి వచ్చింది. కంబం పాల శీతలీకరణ కేంద్రం 2 ఏళ్ల క్రితం మూతపడింది.
ప్రత్యామ్నాయం లేక ప్రైవేట్ డైరీల వైపు రైతులు నడుస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని ప్రైవేట్ ఏజెన్సీలు పాల ధరలు తగ్గించేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాల శీతలీకరణ కేంద్రం మూతపడ్డా పట్టించుకోవడం లేదు. 1981లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి కందుల ఓవుల్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. కంబం, అర్ధవీడు, వెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు మండలాల్లోని పలు గ్రామాల పాడి రైతులు పాలు తీసుకుని వచ్చేవారు. గతంలో 70-90 మంది ఏజెంట్ల ద్వారా పాలు సేకరించేవారు. ఇక్కడి నుంచి ఒంగోలు డైరీకి పంపేవారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పాల కేంద్రాలని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, రైతులకు బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వంటి కారణాలతో పాలు పోసే రైతుల సంఖ్య క్రమేపీ తగ్గి మూతపడింది. కంబం ప్రభుత్వ పాల శీతల కేంద్రం అనుబంధంగా రావిపాడులో కేంద్రం ఉండేది. గ్రామంలో పాలను సేకరించి కంబం ప్రభుత్వ పాల శీతల కేంద్రం అనుబంధంగా రావిపాడు కేంద్రం ఉండేది. గ్రామంలో పాలను సేకరించి కంబం కేంద్రంకు పంపేవారు. ఈ సంఘం ద్వారా రైతులకు రుణాలు ఇచ్చేవారు. ఖమ్మంలో పాల శీతల కేంద్రము 1981లో కందుల ఓవులరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. అప్పుడు ఆ టైంలో బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో కంబం, బేస్తారపేట, అర్ధవీడు మండలాల నుంచి పాల సేకరణ చేసేవాళ్ళు. దాదాపు 8 నుంచి 10,000 లీటర్ల వరకు కూడా ఈ పాల సేకరణ చేసి బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేది. అయితే అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సిబ్బంది అక్కడ ఇవి క్వార్టర్స్లో నివసించక ఉండడం వల్ల అక్కడ క్వార్టర్స్లో పాములో తిరుగుతూ అక్కడ నివసించకపోవడం వల్ల అది క్వార్టర్స్ శిథిలావస్థకు చేరినాయి. తర్వాత పాల సేకరణ కూడా బ్రహ్మాండంగా జరిగేది. కానీ ఇప్పుడు ఒంగోలులో కూడా పాల కేంద్రము అక్కడ కూడా కోట్లాది రూపాయల నష్టం జరిగిందని, అవినీతి ఎక్కువ జరిగిన, పత్రికల్లో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయని, గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుందని కూడా చెప్పింది. కానీ గవర్నమెంట్ ఆ డబ్బు ఇచ్చింది లేదు, మళ్ళీ దాన్ని పునః ప్రారంభించింది లేదు. అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి పాల శీతల కేంద్రం కూడా అదేవిధంగా పూర్తిగా ఎత్తేశారు. అదేవిధంగా ఖమ్మం పాల శీతల కేంద్రానికి అనుబంధంగా రాయపాడులో ఒక చిన్న పాల కేంద్రం పాలు సేకరణ చేయడానికి ఉండేది. అవన్నీ సేకరించి దాదాపు 10 లీటర్ల వరకు 8 నుంచి 10,000 లీటర్ల పాలు సేకరించేవాళ్ళు. ఆ పాలు సేకరించడంలో బాగా ఉండేది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ సంస్థ ఒంగోలు పాల కేంద్రాన్ని మూసేసింది. అదేవిధంగా ఖమ్మం లాంటి పాల శీతల కేంద్రాలను కూడా మూసేసి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించి ఈ ప్రభుత్వ సంస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. భారతదేశం లౌకిక రాజ్యం అని జిల్లా జడ్జ్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక్కడ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సామరస్యం కలిగి ఉంటారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశ ప్రతిష్టను పెంపొందిస్తుందని వివరించారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీనివాస నాయక్, జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ ఆంజనేయులు, పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాబట్టి మీ హక్కు మీరు ఎవరికి ఎందుకు ఏ వ్యక్తిని ఎన్నుకోవాలని మీరు నిర్ణయించుకుంటారో ఆ వ్యక్తిని మీరు సరైన వ్యక్తిని ఎన్నుకున్నట్టు కనుక ఖచ్చితంగా సమాజంలో ఉన్న ఈ అసామాన్యాలన్నీ కూడా పోతాయి. సమానత్వం ఖచ్చితంగా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళకి మంచినే కోరుకున్నప్పుడు, వాళ్ళకి సహాయం చేయాలనుకున్నప్పుడు సామాజిక తారతమ్యాలు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. డూ ది హెల్ప్ టు అదర్స్, దట్ ఈస్ ది కాన్సెప్ట్. దానికోసం ఏం చేయాలా? ఇక్కడ రాస్తుంది కదా, ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఎండింగ్. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్. మంచి ప్రారంభం పనిని సగం చేసేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచో లేకపోతే రేపటి కన్నా మీరు ఒక్కటే కాన్సెప్ట్ పెట్టుకోండి. చేస్తే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలా,
లేదా గమనించాలా? పెద్ద దోర్నాల ఎంపీడీఓగా గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన డి రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్తానని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంపీడీఓ తహసీల్దార్ గుంటూరు జిల్లాలో కోఆర్డినేట్ చేసి విలేకరులు కూడా కోఆర్డినేట్ చేసి ఎలక్షన్ టైంలో నిష్పక్షపాతంగా 4 తొమ్మిదిలు చేస్తాను. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అందరూ సమన్వయం చేసుకొని మీ అందరూ ఇది మన్నలు పొందేలో కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ నెల 24న త్రిపురాంతకంలోని సిపిఐ కార్యాలయంలో జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఆ రోజు జరిగే ఉచిత నేత్ర వైద్య శిబిరం నేపథ్యంలో పుల్లల చెరువు పంచాయతీ కార్యాలయంలో ముందుగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పుల్లల చెరువు ఉపాధ్యాయ ఉద్యమ కమ్యూనిస్టు నేత నాయకులు కామ్రేడ్ గాలి సుబ్బారాయుడు తృతీయ వర్ధంతి సందర్భంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల కోసం ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ప్రఖ్యాత గుంటూరు పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో వచ్చే ఆదివారం నిర్వహించే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జీవి గురునాథం, ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, మండల సిపిఐ కమిటీ నాయకులు జీవి గురునాథం, రెహ్మాస్, శ్రీనివాస్ ఆచారి, కనకరత్నాచారి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం తర్లుపాడు రహదారిలోని కమలా కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్గా పనిచేసే పెద్దబాబు, క్లీనర్ సయ్యద్ షరీఫ్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా అదే మార్గంలో కంబం నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న బాలిరెడ్డి తలకు గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వ్యాఖ్యల్ని దళిత సంఘాల నాయకులు ఖండించారు. కంబంలోని కందులాపురం సెంటర్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రౌడీ షీట్ ఓపెన్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇబ్రహీం, దళిత సంఘాల నాయకులు పానుగంటి సతీష్, జయరాజ్, అబ్రహంలు తదితరులు పాల్గొన్నారు. మిత్రులరా, గతంలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితులను మీరు గమనించవచ్చు. దళితులను చిన్న చూపు చూస్తున్నటువంటి పార్టీలకు రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్లో చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పే పదానికి దళిత సంఘాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. చింతమనేని ప్రభాకర్ ముండ కొడుకులారా అని చెప్పని గమనిస్తానంటున్నావు. చింతమనేని ప్రభాకర్ నిన్ను అడ్డుకునే నాయకుడు ఎవడు అడ్డం రాడు. కానున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తే రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్లు మీరు గమనించాలి. ఆ విధమైనటువంటి పరిస్థితులను దళిత నాయకుల నుంచి పూర్తి విధమైనటువంటి వ్యతిరేకత రాకముందుపై చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసె దగ్ధమైంది. విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. నల్లబొట్టుల మధ్యలేటి ప్రభావతిల పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది. 30,000 నగదు, 3 తులాల బంగారం ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. త్రిపురాంతకం మండలం కంకనాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం సీజన్ హాస్టల్ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కరువు కాటకాలతో వలస వెళ్లడం వల్ల చదువుకునే హక్కు కోల్పోతున్నారని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ
ఈ సమస్యల్ని నివారించడానికి సీజన్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ బొమ్మల బోయిన శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి, ఎస్ఎస్ బాబు, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా మా పాఠశాలకు ఈ గ్రామమే కాకుండా పక్కన ఉన్నటువంటి గోకూరువారిపాలెం, అలాగే కంకనాలపల్లి ఎస్సీ కాలనీ, ఈ 2 గ్రామాల నుంచి కూడా మా పాఠశాలకు ప్రతిరోజు పిల్లలు వస్తున్నారు. వారు ముఖ్యంగా బాగా పేదరికం ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం చెరుకు, వరి, పత్తి, మిరప మొదలైన పంటలు వేసేటువంటి ఏరియాల్లో కూలి పనుల కోసం వలస వెళ్తూ ఉంటారు. వారు వెళ్ళేటప్పుడు పిల్లలను కూడా వారి వెంట తీసుకెళ్ళటం, మాకు ఒక 2-3 మంత్స్ వారి పాఠశాలలకు రాకుండా ఏర్పడటం జరుగుతుంది. ఈ సమస్య ఈ సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయటం వల్ల చాలా వరకు తగ్గిపోతుందని మేము భావిస్తున్నాము. దొనకొండలోని శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గుండారెడ్డి, గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బసురెడ్డి, ప్రభుత్వ డాక్టర్ సునీత, ఎస్ఐ సుబ్బారావు, విశ్వభారతి ప్రిన్సిపల్ రామిరెడ్డి, ఎంఈఓ సాంబశివరావు, ఆర్సీఎం ప్రిన్సిపల్ మేరీ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. కొమరోలు మండలం రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాస్టర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఏవి రామసుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో మధురమైందన్నారు. ప్రపంచ భాషలన్నింటిలో తెలుగు మనోహరంగా మాట్లాడడానికి సరళ పదాలతో ఉంటుందని వివరించారు. సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, తెలుగు ఉపాధ్యాయుడు రామకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.